ఓం శ్రీ మాత్రే నమః. వారాహిదేవి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. అమ్మవారి చల్లని కరుణ కటాక్షాలు మనందరి మీద ఉండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వారాహిదేవికి సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారంతో అయితే వచ్చానండి. అలానే అమ్మవారికి సంబంధించిన ఒక మహామంత్రంతో వచ్చాను. ఈ పరిహారం చేయడం వలన మనం ఎలాంటి కోరికైనా నెరవేర్చుకోవచ్చండి. చాలా నియమాలతో, నిష్ఠతో, విశ్వాసంతో కానీ పరిహారం చేశామంటే మనం ఎలాంటి కోరికనైనా నెరవేర్చుకోవచ్చు. ఈ పరిహారం చాలా సింపుల్ పరిహారం అండి. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారాన్ని అయితే మనం చేసుకోవచ్చు. ముందుగా చెప్పినట్టుగా అమ్మవారి మహామంత్రం గురించి మొదట వివరిస్తానండి. తర్వాత పరిహారం గురించి వివరిస్తాను. ఎన్ని పూజలు పరిహారాలు చేసినా మీ కోరిక అయితే తీరడం లేదు అనుకునేవారు ఈ 3 అక్షరాల బీజాక్షరాల్ని అనుకొని చూడండి. 10 నిమిషాల్లో అయితే మీ కోరిక తీరుతుందండి. లక్ష్మీ స్వరూపమైన వారాహిదేవిపై నమ్మకాన్ని అయితే ఉంచి ఈ మంత్రాన్ని నియమంతో, విశ్వాసంతో ఒక సంకల్పంలాగా జపించండి. అమ్మవారైతే మీ కోరికల్ని ఇట్టే తీరుస్తుంది. ఈ మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు ఎన్నిసార్లైనా జపించవచ్చండి. ఎందుకంటే ఇది 3 అక్షరాల బీజాక్షరి మంత్రం మాత్రమే కాబట్టి మీకు ఓపిక ఉన్నన్ని సార్లు మీరు జపించుకోవచ్చు. ఎన్నిసార్లు అని లెక్కలేదు. మీకు ఎన్నిసార్లు జపిస్తారో మీకు అంత మంచి అయితే జరుగుతుందండి. మీకుండే సమస్యలకి ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది. ఏదో ఒక రూపంలో మీ సమస్య అయితే తొలగిపోతుందండి ఈ బీజాక్షరి మంత్రం ద్వారా. అమ్మవారికి శుక్రవారం అష్టమి తిథి కలిసి వచ్చిన రోజు 6 గంటల నుంచి 10 గంటల లోపు ఈ దీపాన్ని అయితే మీరు ఇంట్లో వెలిగించాలండి. ఏ దీపం అని చాలామందికి డౌట్ వస్తుంది. మీరు నిత్య దీపారాధన చేసే దీపంలోనే వారాహి అమ్మని మనసులో తలుచుకొని వారాహి అమ్మ ముందర దీపం పెడుతున్నట్టుగా ఒక సంకల్పాన్ని అనుకుని ఆ సంకల్పాన్ని అయితే అమ్మవారికి చెప్పి ఈ దీపాన్ని మీరు వెలిగించండి. అమ్మవారికి శుక్రవారం అష్టమి తిథి కలిసి వచ్చేలాగా చూసుకోవాలి. ధూపం, నైవేద్యం, భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేసుకుని 3 లవంగాలు, 3 మిరియాలను అరచేతిలో తీసుకుని ఈ మంత్రాన్ని అయితే 21 సార్లు అయితే అనుకోండి. మీరు ఏం కోరుకున్నా అది జరుగుతుంది. ఆ మంత్రం తప్పులు లేకుండా చదవాలండి. ఇక మంత్రంలోకి వెళ్దాం. మంత్రం ఓం ఐం క్లీం. ఇదే అండి మంత్రం. ఈ మంత్రాన్ని 21 సార్లు అనుకుని అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకోండి. ఖచ్చితంగా మీ కోరిక అయితే తీరుతుంది. మరొక పరిహారంలోకి వెళ్దాం. ఈ పరిహారాన్ని వారాహి లక్ష్మీ కటాక్ష పరిహారం అయితే అంటారండి. ఈ పరిహారం మన పెద్దల కాలం నుండి వస్తున్న పరిహారం. చాలా గొప్ప పరిహారం అండి. ఈ పరిహారాన్ని మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు. ఈ పరిహారానికి కావాల్సిన వస్తువు తెల్ల ఆవాలండి. తెల్ల ఆవాలతో ఈ పరిహారాన్ని అయితే చేయాలి. వారాహిదేవిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవినే వారాహిదేవిగా కూడా చెప్తారండి. ఆ వారాహిదేవికి సంబంధించిన పరిహారం ఇది. నరదిష్టి, చెడు దిష్టి, ఎదుటివారి శాపం వంటివి తగలకుండా ఉండేందుకు శుక్రవారం రోజు అష్టమి తిథి, పంచమి నాడు అమ్మవారిని పూజించాలి. ఈ రోజున అమ్మవారికి చాలా ఇష్టమైన రోజుగా చెప్తూ ఉంటారు. శుక్ర గోరల్లో ఈ పరిహారం చేస్తే కష్టం అనే మాటకు చోటైతే ఉండదండి. ఈ పరిహారం చేసినట్లయితే వెంటనే మీ సమస్యలు తీరుతాయి. అంతేకాకుండా మీ ఇంట్లో డబ్బు సమస్య అనేది ఉండదండి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో కోట్లు అయితే నిలుస్తుంది. అంత గొప్ప పరిహారం. ఈ పరిహారానికి తెల్ల ఆవాలు ఒక చిన్న ఏ రంగు క్లాత్ అయినా తీసుకుని ఆవాలు వేసుకుని మూట కట్టుకోవాలి. ఇప్పుడు ఒక మట్టి ప్రమిద తీసుకుని ఆవాల మూట అందులో పెట్టి మంచి నూనెతో దీపారాధన చేయాలి. ఈ దీపారాధన ఇంటి బయట లేదా టెర్రస్ మీద చేసుకోవాలండి. ఇంటి లోపలైతే చేసుకోకూడదు. అమ్మవారిని మనసులో తలుచుకొని ఈ పరిహారం అయితే చేయాలి. దీపం వెలిగే అంతసేపు అక్కడ కూర్చుని నీకు ఏ సంకల్పం అయితే ఉందో అది నెరవేరాలనేసి కోరుకోవాలి.
అన్ని కష్టాల నుండి విముక్తి పొందాలనేసి ఈ పరిహారం చేసుకోవాలి. తర్వాత ఆ ప్రమిదను పూజా మందిరంలో వాడకూడదండి, గుర్తుపెట్టుకోండి. పరిహారాలు చేసేటప్పుడు అప్పుడు మాత్రమే ఆ ప్రమిదని మీరు యూజ్ చేసుకోవచ్చు, మిగతా టైంలో దాన్ని యూజ్ చేయకూడదు. లేకుంటే మీరు పరిహారం చేసిన తర్వాత ఆ ప్రమిదని పారే నీళ్ళల్లో పడేసేయండి. తెల్ల ఆవాలనైతే సాంబ్రాణిలో వేసి ఇంట్లో ధూపాన్ని అయితే వేయండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. పెద్ద యాగాలలో కూడా ఈ తెల్ల ఆవాలని అయితే యూజ్ చేస్తారండి. ఈ తెల్ల ఆవాల దీపం అది వెలిగేంత వరకు మీరు ఆ దీపం ముందర కూర్చొని మీ సంకల్పాన్ని ఒకసారి చెప్పి వారాహి అమ్మని అయితే మీరు తలుచుకుంటూ ఉండాలండి. ఆ దీపం ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు మీరు అక్కడే కూర్చోవాలి. అలా చేయడం వలన వారాహి అమ్మ అనుగ్రహం లభించి మీకుండే కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటి నిండా డబ్బుతో అయితే నిండిపోతుందండి. చాలా గొప్ప పరిహారం. ఈ పరిహారాన్ని చేసి మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ తొలగించుకుంటారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెళ్ళే ముందర లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.